బ్రేకింగ్ న్యూస్ ఈ వీడియోలో లోన్‌కి సంబంధించి 2 ముఖ్యమైన వివరాలైతే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మాత్రం రూ. 10,00,000 ఎటువంటి వడ్డీ లేకుండా ఎలా పొందాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇది మరీ రూ. 10,00,000 వడ్డీ లేకుండా ఎలా పొందాలని మీకు అప్పుడే సందేహం అయితే రావచ్చు. మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఈ యొక్క శుభవార్తనైతే మహిళలందరికీ చెప్పడం జరిగింది. మరి ఏంటి ఆ వివరాలనేదైతే పూర్తి వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మరి దానికంటే ముందు మొదటగా మరికొన్ని వివరాలైతే తెలుసుకుందాం. అయితే ఇప్పటికే చాలామంది మనలో లోన్ పొందాలి అని చెప్పేసి అనేక యాప్స్ అయితే అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అది తీసుకున్న తర్వాత ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఎదురవుతామో చెప్పుకోలేము. చాలామంది ఇప్పటికే ఆ విధంగానే లోన్ అయితే తీసుకున్నారు. కొంతమంది రూ. 10,000 నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు కూడా యాప్స్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళుంటారు. అయితే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత రిస్క్ ఉంటుందని మనం అయితే గమనించాలి. మరి ఇందులో భాగంగానే ఈ యొక్క వీడియోలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తున్నాం. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలండి. ఎప్పుడైతే ఇన్‌స్టంట్ లోన్ అంటే తక్షణమే మనకి అప్లై చేయగానే మనకి లోన్ అనేది మన ఖాతాలో అంటే మన డబ్బనేది ఆ యొక్క డబ్బనేది మన ఖాతాలో అయితే జమ అవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఇన్‌స్టంట్ లోన్ అని కూడా మనం పిలుస్తాం. అయితే ఈ యొక్క ఇన్‌స్టంట్ లోన్ ఉన్న ఫెసిలిటీతో పాటు ఎంత పెద్ద రిస్క్ ఉన్నదనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ ద్వారా తక్షణ రుణాలైతే తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే చాలామంది మనోళ్ళు అయితే తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అత్యవసరాలు అటువంటిది. అయితే అవసరమైన లోన్స్ చాలా వేగంగా అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇన్‌స్టంట్ లోన్స్ తీసుకునే వారికి చాలా వరకు కూడా మనకి ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉంటుంది. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులైతే తెలియజేస్తున్నారు. లేదంటే మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకు లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలనైతే తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మరి ఏపీ ప్రజలకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది గదా! వడ్డీ లేకుండా రుణం ఎలా పొందాలనేది కూడా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఇన్‌స్టంట్ లోన్‌కి సంబంధించి బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బ్యాంకులు, ప్రైవేట్ రుణ సంస్థలతో పాటు ఆన్‌లైన్ ద్వారా చాలా యాప్స్ లోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి. అయితే ఇన్‌స్టంట్‌గా లోన్ మంజూరు చేస్తున్నాయి. దీంతో ఈ యొక్క రుణాలకు ఆదరణ అనేది లభిస్తుంది. బ్యాంకుల్లో అయితే పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ లోన్ యాప్స్ ద్వారా మాత్రం చేతిలో మొబైల్ ఉంటే చాలు. కొన్ని క్లిక్స్‌తోనే రుణం అనేది పొందవచ్చు. అయితే లోన్ యాప్స్ ద్వారా ఒత్తిడికి గురై చాలామంది ఇబ్బందులైతే పడుతున్న వార్తలైతే ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. అయితే ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకూడదంటే ఇన్‌స్టంట్ లోన్ తీసుకునే వారు ఎంతమందైతే ఉన్నారో దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికన్నా ముందు కొన్ని చాలా అవసరమైన విషయాలైతే ఉన్నాయి. లోన్ అందించే సంస్థ విశ్వసనీయతను ఒకసారైతే మనం అంచనా వేయాలి. అంటే వాళ్ళు నమ్మకస్తులా కాదనైతే మనం ఖచ్చితంగా గమనించాలి. సంస్థ అనేది నమ్మకమైనదై ఉండాలి. అయితే నియంత్రణ ప్రమాణాలైతే అనుగుణంగా ఉందని నిర్ధారించుకుంటేనే లోన్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎటువంటి సిస్టమ్‌లోనైనా సరే మనం ఇది ఖచ్చితంగా గమనించి తీరాలండి. కస్టమర్ రేటింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే లోన్ ఇచ్చే సంస్థ ఎంతవరకు కూడా పేరు ప్రత్యేకతలు గురించి అంచనాలు కూడా మనం అర్థం చేసుకోగలం. ఇన్‌స్టంట్ యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్‌ల ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ అనేది చేసుకోవాలి. అలాగే సదరు యాప్ ప్రామాణికతను ధృవీకరించుకోవాలి. ఆఫ్‌లైన్ అడ్రెస్ అలాగే వెబ్‌సైట్ ఉన్నాయో లేవో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి కూడా మనం ఒక అంచనా అనేది వేయొచ్చండి. యాప్స్ ద్వారా మాత్రం ఖచ్చితంగా మనం లోన్ తీసుకోవాలంటే ఇటువంటివన్నీ కూడా మనం పరిశీలించి తీరాల్సిందే. లేదంటే ఖచ్చితంగా నష్టపోతామని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పటికప్పటికి మనకేంటంటే కొన్ని యాప్స్ అనేది గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా రిలీజ్ అయ్యి అది ఏమాత్రం కూడా మోసానికి దారితీస్తుందనేది కూడా గ్రహించలేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే సమాజం ఉంది కాబట్టి ఎప్పుడైనా మనం ఇన్‌స్టంట్ లోన్స్ తీసుకోవాలి అనుకుంటే, అది కూడా యాప్స్ ద్వారా తీసుకోవాలి అనుకుంటే, వీలైనంత వరకు కూడా రీసెర్చ్ చేసిన తర్వాతనే మనం ఈ యొక్క యాప్స్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కాస్తో కూస్తో ఉపయోగపడిందనుకుంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది పొందగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడు రెండో వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. ఎవరైతే ఏపీలో మహిళలున్నారో వాళ్ళందరికీ కూడా రూ. 10,00,000 వరకు కూడా లోన్ అనేది పొందొచ్చు. ఇది ఏంటనేది తెలుసుకుందాం. అయితే చూడండి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలనైతే అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్నైతే నమోదు చేయగా, దీంతో ఆ కూటమి ఇచ్చిన హామీలు కూడా అమల్లోకైతే రానున్నాయి.
ఇక అదే విధంగా ఇంకా డెప్త్‌గా వెళ్ళినట్లయితే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి కూడా నెరవేర్చే పనిలో అధికారులు కూడా నిమగ్నమయ్యారు. అయితే వాటి అమలుకు సాధ్య ఏవైతే సాధ్యాలను పరిశీలిస్తున్నారనమాట. వీలైనంత వరకు పాజిబిలిటీ ఎంతవరకు ఉందనేదైతే పరిశీలిస్తున్నారు. మరి ఇందులో భాగంగానే మహిళలకు భారీ వరాలనైతే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరిప్పుడు రూ. 10,00,000 ఎటువంటి వడ్డీ లేకుండా ఎలా ఇవ్వబోతున్నారు ఏంటి అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పుకోవాలి. అది నిజంగా ఒక బ్రేకింగ్ వార్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మీరే ఇక్కడ చూడండి. ఇందులో మహిళలకు ఎలాంటి వడ్డీ కూడా లేకుండా రూ. 10,00,000 రుణాలను మంజూరు చేయనున్నారు. అయితే ఈ డబ్బులు మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ యొక్క కొత్త ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇంకా కొన్ని విషయాలనైతే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మహిళలకైతే ఆర్థిక ఇబ్బందులైతే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది వేరే వేరే సిట్యుయేషన్స్ బట్టి కూడా వాళ్ళు ఇబ్బందులైతే ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రూ. 10,00,000 రుణం కింద ఏవైతే ఇవ్వబోతుంది. అయితే పావలా వడ్డీ చూసాం. ఇట్లా తక్కువ తక్కువ వడ్డీలైతే చూసాం గానీ, ఇప్పుడొస్తున్న వార్తల ప్రకారం చూసినట్లయితే ఎటువంటి వడ్డీ లేకుండా మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది? అంటే దీని వెనకాతల ఎటువంటి ప్రణాళికలు వేసింది అనేదైతే నిజంగా సందేహాలైతే తలెత్తుతున్నాయి. మొత్తానికి ఏదేమైనా సరే ఇది గనక ఖచ్చితంగా అమల్లోకి ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే మన ఛానెల్‌లో అయితే మీకు అందజేస్తాం. ముఖ్యంగా చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఒక 50,000 లేదనుకుంటే 1,00,000, రూ. 2,00,000 రుణం తీసుకోవడానికే నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో అక్షరాల రూ. 10,00,000 రుణం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. మరి అనుకున్న విధంగానే ప్రభుత్వం ముందడుగు వేసి ఏపీలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం అందించే విధంగానే సహాయం చేస్తుందనుకోవాలి. ఇది రుణం కింద మాత్రమే వెళ్తుందని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రుణం కానీ ఎటువంటి వడ్డీ లేకుండా అంటే అది చాలా 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 ముఖ్యమైన విషయమని చెప్పుకోవాలి. అదే విధంగా ఒక గిఫ్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీరే ఇక్కడ గమనించండి. దీనికి ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా డ్వాక్రా సంఘంలో మహిళలకు మాత్రమే వీటిని మంజూరైతే చేయనున్నారు. మరి ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇది కూడా అక్షరాల మనకి రూ. 10,00,000 ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో రక కోణంలో మహిళలందరికీ కూడా బెనిఫిట్ చేసేందుకే చూస్తుంది. కానీ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే వీటిని మంజూరైతే చేయనున్నారు. కానీ ఏదేమైనా సరే వీటిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది మహిళలైతే లబ్ధి చేకూరుతారనమాట. చాలా మందే ఉన్నారు ఇప్పటికే మనం చూసినట్లయితే. మరి వీటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా రూ. 10,00,000 రుణం కింద అది ఏ రకంగానైనా మీరు వాడుకోవచ్చా? లేకపోతే దానికి ఏమైనా కండిషన్స్ ఉంటాయా? లేదా? అనేదైతే మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. మరి ఇదే కాదండి. ఏపీలో మహిళలందరికీ కూడా చాలా చాలా మేలుకరమైన విషయాలైతే ప్రభుత్వం తెలియజేస్తుంది. మనం గతంలో చెప్పుకున్నట్లుగా నెల నెల రూ. 1,500 అయితే మనకి పడుతుందని, మరి వాటికి ఎటువంటి అర్హత కలిగి ఉండాలి ఏంటనే పూర్తి సమాచారం ఇప్పటికే మనం విన్నాం, తెలుసుకున్నాం. మరి అదే విధంగా ఫ్రీ బస్సు, ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అని ఇలా చూసుకున్నట్లయితే 1,500 చొప్పున చూసుకున్నట్లయితే సంవత్సరానికి మనకి 18,000 మన ఖాతాలో అయితే జమ కానుంది. మరి అది కాకుండా ఈ యొక్క డ్వాక్రా మహిళలకి కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. ఎటువంటి వడ్డీ లేకుండా రూ. 10,00,000 స్వయంగా ఇస్తున్నారు అంటే ప్రభుత్వం మరి అది ఎటువంటి కండిషన్స్ పెడుతుంది, ఎప్పుడు అమలవుతుంది ఏంటనే పూర్తి సమాచారం మరికొన్ని రోజుల్లో రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు. థాంక్ యూ.